Hello everyone. Today I would like to share with you మా బాబుకి నేను శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏ డ్రెస్ వేద్దాం అనుకుంటున్నాను, ఏవే జ్యువెలరీ పెడదాం అనుకుంటున్నాను. సో నేను అనుకున్న మాత్రం అయితే షేర్ చేస్తాను. వాడు ఏం పెట్టుకుంటాడో ఇంకా నాకు తెలీదు. సో ఫస్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్ మా బాబు అవుట్ఫిట్ మ్యాచ్ అవ్వాలని చెప్పి క్లాత్ తీసుకుని నేను లంగా ఓణిలా కుట్టించుకున్నాను. అండ్ దెన్ బాబుకి ఒక పంచికి ఎంత అయితే సరిపోతుందో ఆ క్లాత్ నేను పక్కన పెట్టేశాను. సో ఇలా ఫ్లూట్ బయట మార్కెట్లో దొరికే ఫ్లూట్కే నేను ఈ లేస్ నేను అటాచ్ చేసి ఇలా స్టోన్స్ అవి అంటించి ఇక్కడ బీడ్స్ అవి పెట్టాను. సో ఇవన్నీ కూడా నేను ఫ్యాబ్రిక్ గ్లూతో మాత్రమే స్టిక్ చేసుకున్నాను. అండ్ అప్పుడు కొన్ని అయితే ఊడిపోయాయి ఆల్రెడీ. నేను మళ్ళీ దానికి చేయాలి ఒకటి. సో తర్వాత ఇది క్రౌన్, ఇది బాబుకి ఏ ఫ్యాబ్రిక్తో అయితే నేను పంచి పడదాం అనుకున్నాను అదే ఫ్యాబ్రిక్తో నేను ఇది ప్రిపేర్ చేశాను, నేనే తయారు చేశాను. ఇది సో ఇట్స్ సింపుల్ డిఐవై. ఇది మనకి కార్డ్బోర్డ్ పేపర్ దొరుకుతుంది కదా బయట, అంటే మనకి ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదా, సో వాటితో నేను ఒక కట్ చేసుకొని దానికి ఫ్యాబ్రిక్ గ్లూతోనే నేను ఈ క్లాత్ని అటాచ్ చేసి దానికి నేను లేసెస్ పెట్టి, సో ఏదైనా మన దగ్గర బార్డర్ ఉంటుంది కదా, బార్డర్తో నేను ఇలా తీసుకొని దాన్ని కుట్టాను బ్యాక్ సైడ్. సో స్టిచ్చెస్ చూడండి, దాన్ని నేను కుట్టింది. నెక్స్ట్ ఇంకా నెమలి పెంచి ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఇలా కుట్టేశాను. సో ఇది వచ్చేసి ప్యాచెస్ మనకి బయట బ్లౌజెస్కి దొరుకుతాయి కదా, ఆ ప్యాచెస్ అన్ని నేను స్టిక్ చేశాను. నేను ఇంకా పూసలు నేను ఇలా అటాచ్ చేసుకున్నాను. పూసలు ఇలా ఇలా హ్యాంగ్ అయితే బాగుంటాయి కదా అని చెప్పి నేను ఇలా పెట్టాను. సో నెక్స్ట్ నేను ఇవి బాబుకు పంచి కట్టిన తర్వాత ఇది మెడలో వేద్దాం అనుకుంటున్నాను ఈ రెండు కూడా, బట్ వాడు వేయించుకోవడం అనుకుంటున్నాను. సో ఇది నా బాజు బ్యాండ్, దీన్ని వాడికి చౌకగా పెడదాం అనుకున్నాను. సో ఇవన్నీ కూడా పర్ల్స్తో వచ్చినవి మా మమ్మీ తీసుకున్నారు తిరుపతిలోని, ఒకటి నేను లేపాక్షిలో తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇది వడ్డాని కింద పెడదాం అనుకుంటున్నాను. ఇవి ఇయర్ రింగ్స్కి, ఇవి బ్లౌజ్ బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ తీసుకుంటాం కదా అవి వాటికి నేను రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను. సో యాక్చువల్లీ స్టిక్ ఆన్స్ ఉన్నాయి కానీ వాడు ఉంచుకోడు. సో ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని. అండ్ వచ్చేసి ఇది లాస్ట్ పర్ల్ సెట్, ఇది నేనైనా పెట్టుకుంటాను, వాడికైనా పెడతాను. ఇవి రెండు కూడా నేనే తయారు చేసిన బాజు బ్యాండ్స్ ఇవి కూడా సేమ్ సారీ ప్యాచెస్ అండ్ దెన్ బీడ్స్ యూజ్ చేశాను. సో ఈ క్లాత్తో నేను పంచ ఎలా కడతాను అనింది వాడు వీడియో తీపించుకుంటే నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అండ్ దెన్ ఇది నేను బ్లౌజ్ దీనికి బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నాను. అండ్ దెన్ చున్నీ వచ్చేసి వైట్ నెట్తో వచ్చింది, అది నాకు అంతగా నచ్చలేదు. కాంట్రాస్ట్ సేమ్ కలర్ బట్ కాంట్రాస్ట్ డిజైన్స్ ఉండాలని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. అండ్ దెన్ చున్నీ నేను కొత్తది తీసుకోవాలి అనుకున్నాను, ఇది అంతా మోనోక్రోమ్లో అయిపోతున్నాను. సో ఈ కలర్ నేను పర్టికులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే కొంచెం డల్గా కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఉంది అని చెప్పి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.